ఓకే మాస్టర్స్, మనము బాబా గారి జ్ఞానామృతంతో మనం మొదలు పెడతాం ఈరోజు క్లాస్ని. సో మన 23 అధ్యాయాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 24వ అధ్యాయం మనం మొదలు పెడుతున్నాం. ఓకే. ఆ, ఇదేంటి? బాబా గారి హాస్యము, చమత్కారము, శనగల లీల. దీని గురించి విషయాలు ఉంటాయి. వీటి ద్వారా ఇందులో ఉన్న ఆధ్యాత్మిక కోణాలని మనము తెలుసుకుంటున్నాం. ఓకే. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పడం అనుట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదాలకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మన అహంకార అహంకార రాహితులమైనచో, ఓకే, మనము అహంకారము లేనివారైనచో మన జయము నిశ్చయము. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొదట్లోనే ఇది సద్గురుని యొక్క పాదాలకు కంప్లీట్గా మన ఈగోని సమర్పించి వినాలట ఈ అధ్యాయము. అలాగే నెక్స్ట్ దీని తర్వాత అధ్యాయము కూడా. ఇక్కడ చూడండి, నేను మన ఆల్రెడీ శరణాగతి గురించి మన క్లాస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సరెండర్నెస్ అనేది ఎలా ఉండాలి. సరెండర్నెస్ అనేది ఎలా ఉండాలి అంటే అసలు గురువు చెప్పిన మాటకు ఇంకా జవ దాటడానికి లేదు. అడ మేకను బలి ఇవ్వమంటారు బాబా గారు. ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన బలి ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. అక్కడ ఏంటంటే తన ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ ముందుకు రాలేదు ఆయనకు. అంటే ఏ లెవెల్లో బాబాకి సరెండర్ అయిపోయాడో ఆలోచించండి. ఇప్పుడు నటించడానికి కుదరదు అక్కడ. అంటే సరే, ఇప్పుడు మనం ప్రాపంచికంగా చూస్తుంటాం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో, ఎంతో మందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే జస్ట్ డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటారు. లోపల అంటే చాలా మనం చెప్పగానే మాట వింటున్నట్టుగా, లేకపోతే మరో ఇద్దరు మనం గమనించినా కూడా ఒకళ్ళు చెప్తుంటే ఇంకొకళ్ళు వింటున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు. నిజానికి కాదు, అలా నటిస్తూ ఉంటారనమాట. అది ఒకసారి నటన అని ప్రూవ్ చేయలేకపోవచ్చు సదరు వ్యక్తి, రెండవసారి ప్రూవ్ చేయలేకపోవచ్చు, మూడవసారి బయటపడుతుంది అది నిజం కానప్పుడు. సో అలాంటి సందర్భాలే చాలా ఎక్కువ ఉంటాయి. అలాగా ఆ యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడానికి గల కారణం ఏంటి? ఇది కేవలం ఎవరో బయట వాళ్ళ మధ్యే కాదు, ఇంట్లో వాళ్ళ మధ్య కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, ఎవరి మధ్య అయినా సరే ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా కామన్. దానికి కారణం ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం. యాక్సెప్టెన్స్ అనేది ఉంటే తప్పకుండా మోసపోతారు అనేటువంటి నానుడు ఉంటుంది. మోసపోవడం అనేది వేరు, యాక్సెప్టెన్స్ అనేది వేరు. అంటే ఏ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నీది? నువ్వు అవతల వాడు చెప్పినది నువ్వు విని నమ్మి నువ్వు మోసపోతున్నావు అంటే అక్కడ నువ్వు చాలా అజ్ఞానంలో కొట్టుకుపోతున్నావు. నువ్వు అక్కడ అది నిజాన్ని అబద్ధాన్ని రెండిటినీ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు అక్కడ మోసం అనేది జరిగి ఉండవచ్చు. కానీ నువ్వు యాక్సెప్ట్ చేసిన ప్రతి చోట నీకు మోసం ఏం జరగదు, లేదా ప్రతి వారు కూడా నీకు మోసం ఏమి చెయ్యరు. మోసం చేసేవాళ్ళు చాలా కొద్ది మందే మనకు కనిపిస్తారు. ఆ కొద్ది వాళ్ళైనా సరే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదుటివాడిని మోసం చేయాలి అంటే మామూలు విషయం కాదు అది. ముందు ప్రేమ నటించాలి. ప్రేమ నటించడం మామూలు విషయం కాదు అది. అది నిజంగా నటులై ఉండాలి. ప్రేమను నటించలేరు, ప్రేమను చూపించగలరే తప్ప. ఉంటే ప్రేమను చూపించగలరు, లేకపోతే ప్రేమను చూపించలేరు. అంతే ఆ ప్రేమ యొక్క లక్షణం. కానీ వాళ్ళు నటిస్తున్నారు అంటే అది ప్రేమ అని అనడానికి లేదు, అక్కడ వాళ్ళు నటులు అని అనాలి. సో అటువంటి నటనలకు అది ప్రేమ అనుకుని నువ్వు మోసపోయావు అంటే పూర్తిగా ఎక్కువ భాగము నీ తప్పే. అది ఏంటంటే నీ అజ్ఞానం. దానిని అబద్ధాన్ని నిజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది నువ్వు. వాడు తను చేయాల్సిన నటన తను చేస్తున్నాడు, అందులో ప్రేమ లేదు. అది నువ్వు అనుకుంటున్నావు ప్రేమ ఉంది అని,
తాను చేస్తున్నది నటనే. అందువల్ల వాళ్ళు సహజంగా నటించేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రము వాళ్ళు చేసే ప్రతి పనికి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నీకు నచ్చిన భాష్యం నువ్వు ఇచ్చుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. టోటల్గా డిఫరెంట్. నేను వాడు చెప్పిందల్లా విన్నాను కాబట్టి నేను మోసపోయాను అంటారు. నో, వాడు చెప్పిందల్లా నువ్వు వినడము అని కాదు. వాడు ఒకలా చెబితే నీకు ఇంకోలా అనిపిస్తోంది. నీకు నువ్వే భాష్యం ఇచ్చుకుంటున్నావు. యు ఆర్ రైటింగ్ యువర్ ఓన్ స్క్రిప్ట్ ఫర్ సంబడీస్ యాక్షన్. అందువల్ల నువ్వు మోసపోయావు. వీడు అట్టే కాలం నటించలేరు. ఒకసారి నటిస్తారు, 2 సార్లు నటిస్తారు, ఇక ఆ తర్వాత నుంచి సహజత్వాన్నే చూపిస్తారు. కానీ నువ్వు అప్పటికే నీకు నువ్వు ఓన్ స్క్రిప్ట్ రాసుకోవడానికి ఒక పీక్స్లోకి వెళ్ళిపోయావు నువ్వు. అందువల్ల అక్కడ మోసం జరిగింది. సో అది అందుచేత ఇక నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను, నేను ఎవరిది వినను, ఎవరిది నమ్మను అనేటువంటిది సరైనది కాదు. ఆ యాక్సెప్టెన్స్ వేరు. నువ్వు అజ్ఞానంగా నువ్వు రాసుకున్న నీ ఓను భాష అది. ఆ యాక్సెప్టెన్స్ వేరు. నేను మాట్లాడుతున్నది నిజమైన యాక్సెప్టెన్స్, సరెండర్నెస్. గురూస్ అంటే సరైన సద్గురూస్కి నేను మాట్లాడేది. దొంగ బాబాలు, దొంగ గురూస్ కూడా బయట తిరుగుతూ ఉంటారు. అది దాని గురించి మాట్లాడటం లేదు నేను. సో సరెండర్నెస్, శ్రీకృష్ణుడు కూడా సరెండర్నెస్ గురించే మాట్లాడాడు ఆయన. సో ఆ విధమైన సరెండర్నెస్ ఉండడం చేత అతను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆ మేకను బలివ్వడానికి రెడీ అయ్యాడు. అఫ్ కోర్స్ అదంతా కూడా ఏంటంటే ఆ సరెండర్నెస్ అనేది ఎలా ఉండాలి గురువు యందు అని అందరికీ చూపించడానికి ఒక బాబా గారు చేసిన లీల. బాబా గారు అన్ని ప్రాక్టికల్ క్లాసెస్ కదా తీసుకుంటారు. మనం గత ఎన్నో అధ్యాయాల నుంచి మనం చూస్తున్నాము. ఎవరికైనా ఏదైనా జ్ఞానం కావాలంటే అక్కడికి ఇక్కడికి పంపించి ఎవరెవరో ఉంటూ ఉంటారు. వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, అయినా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండి అవన్నీ తెలుసుకొని నేర్చుకుని రమ్మని చెప్తూ ఉంటారు. ఈయనన్నీ కూడా ప్రాక్టికల్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెబుతారు, కల్లోకి వెళ్ళి చెప్పాల్సింది కూడా చెబుతారు, మరికొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు బాబా గారు. నేచర్ లాగే ఎగ్జాక్ట్గా. సో ఇది కూడా అలాగే అహంకారాన్ని పూర్తిగా వదిలేసి ఇది వినమాలి చెబుతున్నారు. అప్పుడు మనకి జయాన్ని పొందుతామంట. అంటే ఇదేదో మనకి విజయం, దేంట్లో నుండి విజయం కావాలి అంటే సో దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక కోణం మనకు అవసరం కావచ్చు. చూద్దాం. సాయిబాబాని పూజించటచే ఇహపర సౌఖ్యాలు రెండిటిని పొందవచ్చును. అది ఆయన కూడా చెప్పారు. నీ ఆఖరికి మన సంసారంలో ఉండే చిక్కులు కూడా నేను తీరుస్తాను అన్నారు ఆయన. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందెదము. కాబట్టి ఎవరైతే క్షేమమును కోరిదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను. అది ఎవరికైతే క్షేమాన్ని కోరుకుంటున్నారో, అంటే ఎవరైతే తమ క్షేమాన్ని, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటున్నారో వారందరూ కూడా గౌరవము ఆదరములతో సాయిబాబా గారి లీలలను వినవలెను, మననము చేయవలెను. గుర్తుపెట్టుకోవాలి మనము. ఇది వినేసి వెళ్ళిపోవడమో లేకపోతే చెప్పేసి వెళ్ళిపోవడమో కాదు, గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుని మనకు అవసరమైనప్పుడు దాన్ని వాడాలి. దీన్ని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందాన్ని కూడా పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదరు కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. అంతే కదా, మనకు హాస్యం అంటే ఇష్టమే కాదు, మనమే మరొకరికి ఒక హాస్యాస్పదం అవ్వాలంటే ఇష్టపడము. కానీ బాబా చమత్కారం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా ఉండేది. అది బాబా గారు అలా కాదట. ఆయన ఏం చేసేవారంటే తానే అక్కడ కామెడీ కింగ్గా కూడా ఆయన హీ యూస్ టు డూ ఇట్. సో అభినయం కూడా చేసేవారంట, చాలా సంతోషంగా చేసేవారంట. దాని ద్వారా, అటువంటి యాక్షన్ ద్వారా ఒక నీతిని ప్రబోధించేవారంట. స్పిరిచువల్ వాళ్ళందరూ అంతే, వాళ్ళు ఏ పని చేసినా కూడా తప్పదది.
ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు ఏమైనా చేయవచ్చు కానీ స్పిరిచువల్ పాత్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ పని చేసినా కూడా అందులో దాన్ని స్పిరిచువల్ కంటెంట్కి ముడి పెట్టాల్సి ఉంటుంది. వెతకాలి. ఓకే, నేను ఈ పని చేయబోతున్నాను. దీన్ని ఒక సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తున్నారు. ఓకే, ఈ ట్రిప్ని ఓకే మన చుట్టాలు పక్కాలందరిని కలుస్తాం, దట్ ఈస్ డిఫరెంట్. అంతేకాకుండా ఆ ట్రిప్ని కాస్త స్పిరిచువల్ ట్రిప్గా కూడా ముడిపెట్టాలి. ఒక స్పిరిచువల్ కంటెంట్ కూడా ఉండాలి. ఇంతకు ముందులాగా కేవలము ఈ ఈ పనులు చేయడానికే కుదరదన్నమాట. అది కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమట్ పంత్ తన విషయమునే ఈ కింద తెలుపుచున్నాడు. అది ఈ హాస్యములో బాబా గారు ఒక్కొక్కసారి సెటైర్స్ విసురుతూ ఉండేవారు వేరే వాళ్ళ మీదకి. ఆ విసరడంలో విసిరినప్పుడు ఫీల్ అయ్యేవారు కాదట ఎవరును. ఎందుకు? దాని నుంచి ఏదో నీతిని బోధిస్తూ ఉండేవారు అందరికీ కూడా. అలాగే తానే తన పైన కూడా తాను సెటైర్స్ వేసుకుంటూ ఉండేవారు. దాని ద్వారా కొంత నీతిని బోధిస్తూ ఉండేవారు. అదంతా కూడా ఒక స్పిరిచువల్ క్లాసెస్గానే ఆయన ట్రీట్ చేసేవారు తనతో ఉన్న ఇంటరాక్షన్స్ని. కావున ప్రజలు ఓకే, హేమట్ పంత్ తన విషయంని ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమట్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండిరి. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగవారు కూడా ఉన్నారు. శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలంటినట్లున్నవి చూడుము అన్నాడు. అట్లంచు హేమట్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలను. హేమట్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందికి దొర్లుట ప్రారంభించను. అక్కడున్నవారు వారిని ఏరుకున్నారు. ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహింపనారంభించిరి. అది సో ఇదంతా ఒక హాస్యంలాగా నడుస్తోంది. అందరూ ఒకరి ఒకరి బట్టలులోంచి శనగలు పడుతున్నాయి. ఎలాగా ఈ శనగలు వాళ్ళ చొక్కాల్లోకి ప్రవేశించాయో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళ చొక్కాల్లో నుంచి శనగలు కిందకు రాలుతున్నాయి. ఇదంతా హాస్యాస్పదంగా అనిపించి అందరూ నవ్వుకుంటున్నారు. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమంత్ పంత్ కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికి నీ సరియైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే. వీనికి అంటే ఏంటి? అన్నా సాహెబును చూపిస్తూ, వీనికి తానొక్కడే తిను దుర్గణం ఒకటే కలదు. వీనికి అన్నా సాహెబ్ కను చూపిస్తూ, తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అన్నారు. హేమట్ పంత్, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపుదవు? హేమట్ పంత్ అంటున్నాడు, మరి నేనైతే ఎప్పుడు ఒంటరిగా తిన్ను, కానీ నా ఎందుకు చూపిస్తున్నావు ఈ లీల? నా 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 దగ్గర నుంచి ఈ శనగలు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అడిగాడు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. నేను ఎప్పుడు షిరిడీలు సంతకు వెళ్ళను లేదు, ఈరోజు పోలేదు. అట్లానిచో నేను శనగలను ఎట్లు కొని ఉంటుని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏమీ తిని ఎరుగనే అనేసి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అంటున్నారు, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుదువా అని అడిగారు. ఓకే, అది
సో దగ్గరగా ఉన్న వాళ్ళకి పెడతావు కరెక్టే. నువ్వు ఆ టైంకి ఎవరైనా ఇంటికి వచ్చినా లేకపోతే నీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటే నీ చేతిలో ఏది ఉంటే అది పెడతావు, శనగలే కానీ ఏదైనా కానీ. మరి అలాగే నేను ఉన్నా కూడా పెడతావు. మరి నేను దగ్గర లేనప్పుడు నన్ను పట్టించుకోవే నువ్వు. మరి ఎవరు దగ్గర లేనప్పుడు సంగతి ఏంటి అంటే, నువ్వు తినే ముందు నన్ను ఎప్పుడైనా స్మరిస్తావా? నాకు ఇంత పెడతావా? నా చెంత నువ్వు అనేసి అడుగుతున్నారనమాట. సో ఈ కథ నీతి ఏంటంటే, ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందాన్ని అనుభవించను. చూడండి, మాకు ఒక క్లాస్ ఉంటుంది. ఆనందాలు 3 రకాలు: విషయానందము, భజనానందము, ఆ, బ్రహ్మానందము. ఓకే. విషయానందము అనేది దేనికి సంబంధించిందంటే పూర్తిగా పంచేంద్రియాలకు, దేహస్థాయికి సంబంధించినది. ఓకే. ఇప్పుడు ఆర్ట్స్ కూడా అందులోకే వస్తుంది ఆనందాల్లో. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఆర్ట్స్ అంటే ఇవి ఓన్లీ భరతనాట్యము, కూచిపూడి ఇవే కాదు. అందరూ చేస్తారా అది? అందరికి అదే ఇష్టం ఉంటుందా? కొంతమంది కర్రసాము, కత్తిసాము, లేకపోతే ఎన్నో ఉన్నాయి విద్యలు, తప్పెడగుళ్ళు, లేకపోతే అది ఇది ఎన్నో రకాలు. అవన్నీ కూడా శరీరము, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరము ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది విషయానందము. అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆ ఆ కళ, ఎన్నో ప్రాచీన కళలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా మటుకు పోయినాయి. మన భారతదేశంలో ఎన్నో రకాల ప్రాచీన కళలు ఉంటాయి. యుద్ధ విద్యలు, ఎన్నో రకాల యుద్ధ విద్యలు కూడా ఉంటాయి. ఎదుటివాడికి తెలియకుండా దెబ్బ వేసేస్తారు. అలాంటి కళలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యుద్ధ కళలు అంటారు వాటిని. అలాగే మరి ఇంకో దానికి వస్తే ఇంకేదో, అవన్నీ కూడా ఆర్ట్స్లోకి, మార్షల్ ఆర్ట్స్, అది కూడా. ఇవన్నీ కూడా విషయానందంలోకి వస్తాయి. ఎందుకంటే దేహము, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ విషయానందము అంటే అంటే విషయానందం అంటే ఓన్లీ శరీరమేనా, మిగతా కాదంటే బుద్ధి, మనస్సు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంతే కదా. మన మనసు ఇష్టపడితేనే కదా మనం ఏ పనైనా చేస్తాము. మనసు బుద్ధి, మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్లో శరీరము, మనసు, బుద్ధి, ఈ 3 వేళ్ళు కూడా విషయానందంలో కంపల్సరీగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మ వరకు, పరమాత్మ వదిలేను, ఆత్మ ఆత్మ వరకు కూడా ఈ ఆనందాన్ని తీసుకెళ్ళగలిగితే అప్పుడు అది ఆత్మానందం అవుతుంది. ఓకే. సో అది విషయానందము. పంచేంద్రియాల కంటే ముందే ఈ మనస్సు బుద్ధి విషయానందము అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. అంటే ఇక్కడ మనస్సు బుద్ధి అనేది అవన్నీ కూడా ఏంటి? ఇంటలెక్చువల్ సోల్, మనస్సు, మెంటల్ అండ్ ఎమోషనల్, ఇవన్నీ కూడా అవి కూడా సోల్స్ కదా. 7 రకాల శరీరాల్లో 3 శరీరాలు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినాయి ఇందులో. ఏది? శరీరము, ఫిజికల్ సోల్, బుద్ధి, మనస్సు, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఇవన్నీ కూడా ఏంటి? సోల్సే కదా. అవి ఇన్వాల్వ్ అయినాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మని ఇన్వాల్వ్ చేసినావో నువ్వు తప్పకుండా భగవంతుని స్మరించవలను. ఎందుకంటే నీ ఆత్మ భగవంతుని యొక్క స్వరూపమే. నువ్వు చేస్తున్నావా అది? సరే, ఎవరైనా పక్కన ఉంటే శనగలు ఇస్తున్నావు, శనగలో ఏదో నువ్వేం తింటే అది. అలా కాదు కదా. నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు మనసు పడి చేస్తున్నావు. నువ్వు భోజనం చేసినా నేను విషయానందం అంటే నేను ఆర్ట్స్ గురించి చెప్తున్నాను. కుకింగ్ కూడా అందులో వస్తుంది. అందుకే అంటారు కుకింగ్ కూడా పాకశాస్త్రము. 64 కళల్లో కుకింగ్ కూడా ఒక కళ. అది ఒక కళ అయినప్పుడు, అది ఒక ఆర్ట్ అయినప్పుడు నువ్వు మనసు ఒక దగ్గర, మను ఒక దగ్గర అన్నట్టుగా చేయకూడదు. బుద్ధి, మనస్సు, శరీరము మూడింటిని కూడా దానిపైన ఫోకస్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావో అది భగవంతుని యొక్క స్వరూపం అది. సో డెఫినెట్గా భగవంతునితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకపోయినా ఆయన స్మరించాలి. ఆఖరికి తిన్నా కూడా నువ్వు ఇష్టపడి తింటున్నావు కదా. నువ్వు తినేది పప్పుచారు, అప్పడమే కావచ్చు ఆ రోజు, దట్స్ ఓకే. నువ్వేమి తిన్నా కూడా నీకు ఎంత టైం ఉంటే అంత టైంలోనే ఏదో ఒకటి చేసుకుంటావు. కానీ ఇష్టపడి చేస్తున్నావు, మనసు పెడుతున్నావు, బుద్ధి పెడుతున్నావు. అవన్నీ సోల్స్.
భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి స్మరించాలి అని చెబుతున్నారు. విషయములను విడచి అంటే విషయానందాన్ని అనుభవించేటప్పుడు ఎనీథింగ్ యు డూ అవది విషయానందంలోకి వస్తుంది. భగవంతుని స్మరించవలెను. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. అది ఈ విషయాన్ని విడిచి, విషయములో ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? మనసు, బుద్ధి. ఈ రెండిటిని విడిచి ఈ పంచేంద్రియాలు అనేవి మనుగడలో ఉండవంట. పంచేంద్రియాలు ఉండవట. చూడండి, అందరూ అంటారు మేము జస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నామండి, కానీ మేము జస్ట్ అక్కడ ఉంటాం అంతే కానీ మేము మనసు పెట్టము అంటారు. రాంగ్. అది ఒట్టి శరీరమే కానీ మనసు పెట్టము. మనసే లేకపోతే నువ్వు ఆ పనే చేయలేవు. మంచి పనో చెడ్డ పనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు మనసు పెడుతున్నావు అక్కడ. మనసు అనేది నీకు సంబంధించింది కాదు. మెంటల్ బాడీ దేవునికి సంబంధించినది. పరమాత్మ అల్టిమేట్గా సంబంధించిన 7 శరీరాలు. నువ్వు నువ్వుగా నువ్వు వేసేది కేవలం థాట్. ఆ థాట్ మేనిఫెస్ట్ చేసేది మనసు కదా. అది. సో ఈ విషయాలను ఎప్పుడైతే గురువుకి అర్పించినచో అప్పుడు నీకు వాని యందు అభిమానము సహజంగా అదృశ్యం అయిపోవును. అది ఈయన యొక్క పని ఏంటంటే, ఫైనల్గా ఏంటంటే మోక్షానందాన్ని ఇస్తాడు ఆయన. ఎవరు? బాబా. సో ఇప్పుడు ఒక వాంఛ అంటే కాంక్ష వాంఛ, తీరని వాంఛలతో ఉంటారు మానవులు. తీరని వాంఛలు అది ఎప్పుడెప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి వస్తున్నవి. ఆ తీరని వాంఛలు ఆ మనసు నుండి దూరము కావాలి అంటే ఈయన కాలు పట్టుకోవాలి. కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు చేసే ప్రతి పనికి ముందు ఈయన స్మరిస్తావో, కొద్ది రోజులకి ఏమవుతుందంటే అవన్నీ స్మరించడం అంటే అర్పిస్తావో బాబాకి, కొన్నాళ్ళకి ఆ వాంఛల యందు నీకు అభిమానము పోవును. అంటే నువ్వు ప్యూరిఫై అవ్వడం మొదలు పెడతావు. నీ యొక్క 7 శరీరాలు ప్యూరిఫై అవ్వడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా మనస్సు, బుద్ధి. అవి ప్యూర్గా లేకపోవడం వల్లే కదా ఆ దుఃఖాన్ని అట్రాక్ట్ చేయడము, ఈ అవమానాన్ని అట్రాక్ట్ చేయడము, ఆ లాస్ని అట్రాక్ట్ చేయడము, లేకపోతే ఇలాంటివన్నీ ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాడు మానవుడు అంటే, ఇది కేవలము ఆ ఒక్క మానవుడే కాదు. కొన్ని వంశాల్లో అయితే అది రిపీటెడ్గా అది ఒక వంశపారంపర్యం అండి మాకు అంటుంటారు. అంటే తరతరాల నుంచి ఒక ఇది అలాగా పాస్ అవుతూ ఉంటుంది. ఆ వాంఛ అనుకోండి, లేకపోతే ఒక దురదృష్టం అనుకోండి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ లాస్ అనుకోండి, లేకపోతే ఇలాగే అనమాట. సంథింగ్ వివాహానికి సంబంధించిన ఒక దుఃఖము అనుకోండి. మా వాళ్ళకి అలాగే జరిగింది, మాకు అలాగే జరిగింది, మా 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 చుట్టాల్లో మా పిల్లలందరికీ అట్లానే ఏదో అంటూ ఉంటారు ఇళ్లలో. అలా ఎందుకు అందరికి అలా జరుగుతూ ఉంటుంది? అది కంటిన్యూస్గా ఆ లీనియేజ్లో వస్తుంది. అది దాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఎనర్జీస్ కదా, ఒకరి నుంచి ఒకరు ఎనర్జీస్. ఒక తల్లి తండ్రి వాళ్ళకు ఒక 3-4 పిల్లలు ఉన్నారంటే ఆ ఎనర్జీస్నే వాళ్ళు షేర్ చేసుకుని పుడతారు. వాళ్ళు అందరూ ఒక మోరార్లెస్ అలాగే ఉంటుంది వాళ్ళ జీవితాలన్నీ కూడాను, కొంచెం తేడాగా అంతే. అది మొదటి వాళ్ళు పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే ఆ నెక్స్ట్ వాళ్ళకి రాదు. లేకపోతే ఆ వాళ్ళైనా పోగొట్టాలి. ఎవరికి వారు చేసుకోవలసిన ప్రక్షాళనాలు ఇవన్నీ కూడాను. సో బాబా గారు వాటిని ఆ బుద్ధి మనసు నుంచి వాటిని కంప్లీట్గా దూరం చేసేస్తారు అదనమాట. సో దాని ఎంత సహజంగా అవన్నీ అదృశ్యమైపోతాయి. ఈ విధంగానే కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ కూడా మొట్టమొదట గురువు కర్పించవలెను. చూడండి ఎంత ఈజీగా మనకి సొల్యూషన్ దొరికిపోతుందో ఇక్కడ బాబా గారి చదువుతూ ఉంటే. ఈ దుఃఖాన్ని, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మదము, మాశ్చర్యము ఇవే కదా లో ఎనర్జీస్ని మనం చెప్పుకుంటున్నాము, మొత్తుకుంటున్నాము పుస్తకాలు చదివి చదివి చదివి. దీనికి మెడిటేషన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. మెడిటేషన్తో పాటుగా ఇది 2వ పద్ధతి. పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము.
ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, లో ఎనర్జీస్ని ఎలాగ మనము ఆ లో లెవెల్లోని ఎలా ఉంచాలి, మన కాన్షియస్నెస్ని ఎలా పెంచుకోవాలి. ఎన్ని ఎక్సర్సైజెస్ చేసాం మనం పూర్ణాత్మలో, వర్క్ షాప్ కూడా చేసాం మనం 5 స్టెప్స్తో. అది ఒక పద్ధతి మెడిటేషను. ఇంక దానికోసం ఫుల్ మూన్ మెడిటేషన్ చేయి, అది చేయి, ఇది చేయి, 40 రోజులు చేయి, 10 21 రోజులు చేయి, అవన్నీ అదొక సెట్ ఆఫ్ సొల్యూషన్స్, అదొక సెట్ ఆఫ్ సాధన. పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి పూర్ణాత్మతో అవన్నీ నేను చదివానే, మన చదువుకున్నామే ఆ ఏంజల్స్ అవన్నీ కూడా, అదంతా కూడా ఒక రకమైన సాధన. అదంతా కూడా ఇది వీటి నుంచి బయటపడడానికే. ఇప్పుడు బాబా గారి యొక్క బుక్లో మనకు మూడో రకమైన సాధన కనిపిస్తుంది. ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆపేదెవ్వరూ లేరు. సో ఆయన ఈయనేం చెప్తున్నారంటే, కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలన్నిటినీ తనకి అర్పించేయమంటున్నాడు ఆయన బాబా గారు. సో అలా అర్పించేస్తే ఈ అభ్యాసాన్ని ఆచరించినచో ఈ వృత్తులన్నీ కూడా నిర్మూలమగుటకు సహాయపడును. ఎవరు? బాబా. ఓకే. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును నన్ను అనుభవించవచ్చునా లేదా అని ప్రశ్న ఏర్పడును. అది మనము విషయములను అనుభవించుచున్నప్పుడు ఏంటి, మనసుకి బుద్ధికి సంబంధించిన విషయాలు, సిచ్యువేషన్స్, మనుషులు, ఇక మనం ఏమేమి చేస్తుంటామో అవన్నీ కూడా విషయంలోకే వస్తుంది. సో ఈ విషయము, ఈ బుద్ధి మనసు ఇన్వాల్వ్ అయిన విషయాలు అన్నమాట. వీటిని ముందు బాబా గారికి మన చెంతనే వాటి యందు మనం ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు బాబా గారు మన చెంత ఉన్నారని ఎప్పుడైతే భావించామో ఆయన వెంటనే ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ పర్టికులర్ విషయాన్ని మనం టేక్ కేర్ చెయ్యాలా వద్దా, అనుభవించాలా వద్దా, అసలు దాన్ని నెత్తి మీద రాసుకోవాలా వద్దా, ముఖానికి పూసుకోవాలా వద్దా అనే విషయం తెలిసిపోతుంది. ఎంత సింపుల్ చూడండి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మన మనసు బుద్ధి ఆయన మీద పెట్టేయాలి. అప్పుడే ఆయన చెప్పింది మనకి వినబడుతుంది, ఆయన తోపించింది మనకు అర్థమవుతుంది. బాబా గారు వచ్చి సొల్యూషన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు చెప్పేసి అదేంటది, అదేదో ఆశ్రమం అండి, ఎక్కిరాల భరద్వాజ గారు ఆశ్రమం. ఆయన లేరు ఇప్పుడు, ఆయన బాబా గారి యొక్క భక్తులే. ఆయన ఆశ్రమంలో ఈ ప్రశ్నలు అడుగుదానికి వెళతారు మానవులు. బాబా గారి యొక్క ఇదనమాట, అంటే షిరిడి సాయిబాబా గారిదే. కానీ వారి ఆశ్రమంలో షిరిడి సాయిబాబా గారిని అడిగితే ఆ సమాధానం ఆ బుక్లో ఏదొస్తే ఆ విధంగా చేస్తూ ఉంటారు. లేదా అంటే ఏదో పద్ధతులు అనమాట అవి. నాకు ఎవరో ఒక ఆవిడ చెప్పారనమాట ఆవిడ. సో ఆ విధంగా చేసినప్పుడు తనకు ఆ మ్యారేజ్ చేసుకోమనే వచ్చింది. బాబా గారు చెప్పారు చేసేసుకుంటామని. కానీ ఆ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు సునాయాసంగా జరగలేదు ఆవిడికి, సునాయాసంగా జరగల. చాలా ఆటంకాలు ఇవన్నీ వచ్చాయి. మరి బాబా గారు చేసుకోమని చెప్పినప్పుడు ఆటంకాలు ఎందుకు వచ్చుంటాయి అంటే, అక్కడ ఏంటంటే సరే అక్కడ వెళ్ళారు అదేదో ప్రశ్న వేశారు, అదేదో వేస్తారేమో వాళ్ళు చెప్పారు చేసుకోవచ్చని వచ్చేసింది, మీరు చేసేసుకోండి పెళ్ళి అని చెప్పేసి అన్నారు. బట్ అది కాదు కదా అక్కడ, అది అగైన్ అక్కడ మ్యాన్ మేడ్. అక్కడ నీకు స్పిరిచువల్ ఎక్కడ ఉంది? మ్యాన్ మేడ్ అరేంజ్మెంట్ అది. సో కానీ నీకు కరెక్ట్ సమాధానం రావాలి అంటే నీకంటూ ఒక ఆత్మ ఒకటి ఉంది కదా. ఇంకెక్కడికో నీ శరీరాన్ని మోసుకుని వెళ్ళి అక్కడెక్కడో వాళ్ళని ప్రశ్న అడిగి ఏదో నువ్వు నిర్ణయం తీసుకునే బదులు
నువ్వు అదేదో నువ్వు ఇంటర్నల్గా నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యి ఆ ఆత్మను ఆయనకు నువ్వు సమర్పించినట్లయితే, ఆ ప్రశ్నని ఆత్మ ద్వారా నువ్వు ఆయనకి సమర్పించినట్లయితే ఆయన నీ పక్కనే కూర్చొని చెప్తాడు కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నది. మన 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 ఆత్మలో మన ఇంట్యూషనే బాబా గారు. మన ఇంట్యూషన్ కన్నా మనకు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఎవరైనా సరే మన ఇంట్యూషన్ మనల్ని ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. సో చాలా కష్టాలు పడ్డము అవన్నీ జరిగినవి ఆమె. సో ఇంకా అసలు ఇలా మామూలు కష్టాలు కావవి. నేను ఆశ్చర్యపోయాను. సో ఎనీవేస్, కాబట్టి ఎప్పుడూ కూడా మనకి మన మన కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలన్నిటినీ కూడా మనం అదుపులో పెట్టుకోవడానికైనా, లేకపోతే దాన్ని ఒక సరైన దారిలో పెట్టుకోవడానికైనా మనం ఆ వాటిని వాడుకోవచ్చు కూడా. మనం సరైన దారిలో ఏది అయినా కూడా, లేదా తీరని కోరికలు, అర్థం పర్దలేని వాంఛలు, పనికిమాలిన ఆలోచనలు, వీటన్నిటిలోంచి బయటపడాలన్నా అన్నిటికీ బాబా గారిని కూర్చోబెట్టేయడమే. అక్కడ కూర్చోబెట్టేస్తే ఆయన అన్నీ కూడా అదృశ్యం చేసేస్తూ ఉంటారు తన పద్ధతిలో, మనకి జ్ఞానాన్ని ఇస్తూ. సో ఏదో అనుభవించటకు అది అది సో ఏది అనుభవించటకు తగదో దాన్ని పెట్టేస్తామట ఆటోమేటిక్గా. మనము ఎప్పుడైతే బాబా గారిని అక్కడ కూర్చోబెట్టామో, ఏది అనుభవించడానికి తగదో దాన్ని మనమే ఆటోమేటిక్గా విడిచిపెట్టేస్తామంట. చూసారా, ఇక్కడ సమర్పణ అనేది కావాలి. నేను సమర్పణ గురించి మన ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పాను. నేను మనల్ని మనం సమర్పించుకోవాలి బాబా. అప్పుడు ఆటోమేటిక్గా మన ఆత్మతో కనెక్ట్ అయిపోతారు. ఆయనే మన ఇంట్యూషన్లో ఉంటారు. సో మనం ఏది అనుభవించడానికి తగదో దాన్ని ఆటోమేటిక్గా మనం విడిచిపెట్టేస్తాం. అంటే ఆ వాంఛ ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతుంది, లేకపోతే అది అలా కంటిన్యూ అవుతుంది. అది ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. చూసారా, మన శీలము చక్కబడును. మన మానవ జన్మ ఎత్తిందే అందుకు. మన మానవ జన్మ ఎత్తిందే అందుకు. మనకు ఏ ఏ జన్మల నుంచో వస్తున్న దుర్లక్షణాలని, దుర్గుణాలని, వీటన్నిటినీ కూడా మనము వదిలేస్తూ, అది కర్మలాగా ఫామ్ అయిపోతుంది, మనలా వెంటాడుతూ ఉంటుంది. వదిలేస్తూ మన శీలాన్ని చక్కబెట్టుకోవడానికి, దానికి మన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. గురువునందు కూడా ప్రేమ వృద్ధి పొందుతుంది. గురువుకి ఒక్కోసారి గురువు యందు ప్రేమ ఉండదు. చూడండి, చాలా మందికి వింటారు, చేస్తారు, మళ్ళీ తిరిగి విన్నదాన్ని చెప్పిన దానిని అది ఏంటి తమ తాత్కాలికమైన వాటికి వాడుకుంటారు. ఎంత చెప్పినా కూడా ఆ చెప్పిన వ్యక్తి మీద ఏమాత్రం అభిమానం వాడికి ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మసమర్పణ లేదు. అక్కడ జస్ట్ ట్రాన్సాక్షనల్, అంతే. ట్రాన్సాక్షనల్. బ్యాంకుకి వెళ్తాము, డబ్బులు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. అలాగనమాట, ట్రాన్సాక్షనల్. సో అటువంటప్పుడు ఎప్పుడైతే గురువు యందు నీకు ప్రేమ అనేది లేదో, నువ్వు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నీకేమీ లాభం ఏమీ ఉండదు. అది శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఎప్పుడైతే గురువు యందు ప్రేమను వృద్ధి పొందుతుందో, శుద్ధ జ్ఞానము కూడా, జ్ఞానము కన్నా శుద్ధమైన జ్ఞానము మొలకెత్తుతుంది. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశిస్తుంది. వాణ్ణి కొట్టేస్తా, వీణ్ణి చంపేస్తా, దేహబుద్ధి నశిస్తుంది. బుద్ధి చైతన్యమైన అవుతుంది. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. చూసారా, ఇది విషయానందము అంటే. మనసు బుద్ధి ఇన్వాల్వ్ అయ్యి మనం అది ఆ రెండింటిని బాబా గారికి అర్పించినప్పుడు, ఈ విషయాలన్నీ చక్కబడినప్పుడు, అప్పుడు మనకి విషయానందం అనేది, సంతృప్తి కూడా అప్పుడే వస్తుంది. గురువునకు దేవునకు ఎవరు భేదమును ఎంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు. గురువులో దైవాన్ని చూడకపోతే ఇక దైవం అనేవాడు సపరేట్గా ఎక్కడ కనబడ్డు. భేదభావములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును
దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారంగా భేదభావాలను పెట్టుకోకూడదు. అరే ఆ గురువు ఆ ఉమెన్ ఉంది, ఈవిడ మనం గురువుగా స్వీకరించాలా వద్దా? మేల్ అయితే బెటర్ ఏమో, మేల్ అయితే కొంచెం ఎక్కువ నిష్టగా ఉంటాడేమో, ఉమెన్ కదా ఉండదేమో, ఇలాంటివి పెట్టుకోకూడదు. అక్కడ నువ్వు ఆకారానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఆవిడ మనస్సుకు లేదా ఆవిడ ఆత్మకు నువ్వు ఇవ్వటం లేదు అంటే యు ఆర్ నాట్ ఫిట్ స్పిరిచువల్ మార్గానికి. ఇంకా యు ఆర్ నాట్ ఫిట్ అంటే ఇంకా కాదు, ఇంకా నీకు టైం పడుతుంది అని అర్థము. సో ఇది ఆడ గురువా మగ గురువా అని చూడడము, లేకపోతే వాళ్ళు మా తెలుగు గురువులా, లేకపోతే మన తెలుగు వాళ్ళైనా, లేకపోతే తమిళ వాళ్ళ అని చూడడము, లేకపోతే భాష రాకపోవడం అది వేరే సంగతి, దెన్ యూ హ్యావ్ టు లెర్న్. కానీ ఆ భేదభావాలు అనేవి ఉండకూడదు. అది ఈ విధంగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును, మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించలేము. చూసారా, మనం అనుకుంటాం ఈ పంచేంద్రియాలను వాడి మనం చాలా సుఖంగా ఆనందంగా ఉన్నాము. నో, నువ్వు నిజమైన తీరులో నువ్వు పంచేంద్రియాలను వాడటం లేదు. వాడుతున్నాము, ఏదో చూస్తున్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము, కానీ సరైన మాటేనా, సరైన వినికిడేనా, సరైన చూపేనా, సరైన వాటినే చూస్తున్నామా, మనకు అర్థమైన వాటినే చూస్తున్నామా, లేకపోతే కన్ఫ్యూజన్లో పడేసిన వాటిని చూస్తున్నామా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా అర్థం కావాలి అంటే గురువు ఇంపార్టెంట్. మన మనస్సును స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని మనకు ప్రసాదిస్తారు. మనస్సుని ఈ విధంగా మనం శిక్షణ ఇచ్చినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తిని ఈ విధంగా శిక్షణ ఇచ్చుకోవాలి. మనస్సుకి ఈ విధంగా శిక్షణ ఇచ్చుకోవాలి అంటే మనము ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకోవాలి. చూసారా, మీ ఇష్టము అంటాడు ఇక్కడ. మనము ఏ విధంగా మన మనసుకి శిక్షణ ఇచ్చుకోవాలన్నది ఆయన కూడా చెప్పాడు కదా కృష్ణుడు. నువ్వు ఏదైనా చేయ కర్మ, నువ్వు చేస్తూనే ఉండు, నువ్వు ఏ కర్మ చేసినా నాకు ఓకే, దేని నుంచి అయినా సరే నువ్వు జ్ఞానం తీసుకుంటావు, వెంటనే కాకపోవచ్చు, అయితే ఎప్పుడో 400 ఏళ్ల వరకు నువ్వు జన్మలు ఎత్తి 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 అప్పుడైనా తీసుకుంటావు కదా, నాకు ఓకే అంటాడు ఆయన. కానీ నువ్వు అన్ని రౌండ్లు కొట్టకుండా నువ్వు ఒక వేలో కరెక్ట్గా పోవాలంటే గురువు అనేవాడు ఉండాలి, సద్గురువు అనేవాడు ఉండాలి. ఏ గురువు పడితే ఆ గురువు కాదు. సో నీ మనసుకి ఇటువంటి శిక్షణ ఇచ్చుకోవాలి అంటే బాబాను జ్ఞప్తి అందించుకోవాలి. ఇవన్నీ వద్దురా బాబు, మేము పుట్టామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోతామా, ఇలా ఉంటాం మేము అనుకుని దట్స్ ఓకే, కంపల్షన్ ఏమీ లేదు. మనకు బాబా యందు జ్ఞానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. ఈ విధంగా మనసుకు శిక్షణ ఇస్తే బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. మన పాత అధ్యాయాల్లో కూడా చెప్పాను నేను, దేహస్థాయిలో ఉన్నవారు సగుణ స్వరూపాన్ని ఆయన ముందు ఉంటుంది, ఆత్మస్థాయికి ఆల్రెడీ చేరిన వారికి నిర్గుణ స్వరూపంలో ఆయన ఉంటాడు. ఆ రెండిట్లోనూ ఉంటానని చెప్పేసి అన్నారు, ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు. దేవుడు అలా కాదు, ఆయన ఎప్పుడు నిర్గుణ స్వరూపంలోనే ఉంటాడు. నువ్వు ఆ స్థాయికి ఎదిగితేనే కానీ నువ్వు దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వలేవు. కానీ బాబా ద్వారా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు, గురువు ద్వారా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఏ బాబా అయినా, ఏ గురువు అయినా, సద్గురువు అయినప్పుడు పత్రిజీ అయినా, మీ ఇష్టము, ఏ గురువు అయినా కావచ్చు. దేవుడితో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే నువ్వు ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోవాలి ఆల్రెడీ. అలా వెళ్ళడానికి కూడా ఎన్నో జన్మల్లో ఇవన్నీ మార్గాలతో ఆ ఆత్మ పడే ఆ స్థాయికి వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది కాదు. ఈవెన్ పరమాత్మలు కూడా వారు కూడా అన్ని రకాలుగా వారు తమ ఆత్మస్థాయిని పెంచుకొని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. సో మనము కూడా వారిలాగే వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకే అంటారు, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి మేము భక్తులం అండి అని చెప్పుకునే వాళ్ళు అక్కడ వెన్నముద్దలు పెట్టడము, జోలపాటలు పాడడము కాదు, అదంతా జస్ట్ మెథడ్. అది ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని
దాని సాధనలో పెట్టినప్పుడు నువ్వు కృష్ణ మార్గంలో ఉన్నట్టు లెక్క. అంతే తప్పించి ఆయన ఉయ్యాల్లో వేసిన చేసుకోవచ్చు, అదొక సరదా. అందరు 10 మంది కలిసి అందరూ కలిసినట్టు ఉంటుంది. చక్కగా మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు, చక్కగా అందరూ కలిసి కూర్చుని తినచ్చు. ఆ ఫన్ ఓకే. కానీ అది ఒక్కటే మార్గము, కృష్ణ మార్గము అంటే మాత్రం రాంగ్. నువ్వు ఆ ఫన్ తప్పని నేను అంటవులా. మన మనుషులుగా పుట్టినందుకు 10 మంది మధ్య కలవడము, వారితో కలిసి మాట్లాడడము, కలిసి కూర్చోవడము, మంచి బట్టలు వేసుకోవడము, మంచి నగలు వేసుకోవడము, అలాగే మగవారైతే మంచిది పంచ దోవతులు వేసుకోవడం, ఇవన్నీ కావాలి, వద్దని చెప్పటం లేదు. శరీర ధర్మం కూడా ఒకటి ఇంపార్టెంట్. మన మనసుకు మన శరీరానికి నచ్చిన పనులు చెయ్యాలి, లేకపోతే అన్బ్యాలెన్స్ అవుతాము. కానీ అది కాదు కృష్ణ మార్గంలో ఉండడము. ఇది నేను చెప్పినది, కృష్ణ మార్గంలో ఉండాలి అంటే. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా బాబా నేను ఉంటాను అంటున్నాడు ఆయన. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగుతుంది. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనం ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరచెదము. సంసారము అంటే భార్య బిడ్డలను వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నట్టు కాదు. సంసారమును మరచెదము అంటే ప్రాపంచికమైన విషయాలను, అలా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అలా ఆ స్త్రీ ఎలా ఉంది, ఈ స్త్రీ ఎలా ఉంది, పురుషులైతే ఇట్లాంటివన్నీ కూడా ప్రాపంచికమైన విషయాలు. దానివల్ల నువ్వు వచ్చేది ఏమీ లేదు, నీకు టైం వృధా. సో కాబట్టి ఎప్పుడైతే బాబా ఎప్పుడైతే ఈ డివైన్ ఎనర్జీస్ మనలో ప్రవేశించాయో మనకు చాలా ఇంపార్టెంట్గా తెలిసే మార్పు ఏంటంటే, నీకు ఎపటైటిక్ పడిపోతుంది. ఆకలి 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 అనేది ఉండదు, తగ్గిపోతుంది. పిపాస కూడా తగ్గిపోతుంది. తృష్ణ, మృగ తృష్ణలు కూడా ఉంటాయి కొంతమందికి, అది కూడా తగ్గిపోతుంది. అలాగే సంసారాన్ని ఇంకా వదిలేస్తారు. ఇలాంటి ప్రాపంచికమైన విషయాల్ని వదిలేస్తారు. తాము ఎంత ఉండాలో అంత ఉంటారు, ఎదుటివారు కూడా ఎంత ఉండాలో అంతే మనతో ఉంటారు. ప్రాపంచ సుఖముల ఎందుగల అభిలాష నశిస్తుంది. మనసుకు శాంతి ఆనందము లోనికి ప్రవేశిస్తుంది. చూసారా, ఇవన్నీ ఎప్పుడైతే బయట ఉన్న ఈ అల్లర్లన్నీ కూడా ఆగిపోయాయో, సముద్రం ఉంది, సముద్రం యొక్క అలలు, ఆ అల్లరి గోల అంతా కూడా తీరంలోనే ఉంటుంది. ఒకసారి ఆ తీరం దాటిన తర్వాత లోపలికి వెళ్ళి చూడండి, సముద్రం అలా స్టేబుల్గా గంభీరంగా ఎంతో లాట్ ఆఫ్ వాటర్స్, ఎంతో లోతుగా. ఎంత లోతంటే సముద్రపు లోతు అంధకారము. నేను ఒక స్టోరీ రాశాను. ఆ స్టోరీ రాసినప్పుడు అందులో ఈ మాట వాడాను, సముద్రపు లోతు అంధకారం. మనిషి యొక్క మస్తిష్కం సముద్రపు లోతు అంధకారం. దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అది నువ్వు స్పిరిచువల్గా తీసుకోవాలి, అది ఏ విధంగా తీసుకుంటే అది ఆనాడు ఎప్పుడో రాసిన కథ, ప్రాపంచికపరమైన కథ అది. నేను రాసిన డైలాగ్ చాలా మందికి నచ్చింది. అది ఎంతమంది నాకు మెసేజ్లు పెట్టారో ఆ పర్టికులర్ సెంటెన్స్కి. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. సో అదే మాట ఇక్కడ మళ్ళీ వాడే అవకాశం వచ్చింది. సో సముద్రము అంత గంభీరంగా, దాని అంధకారము కూడా అంత గంభీరంగా ఉంటుంది. మామూలుగా లైట్ ఆఫ్ చేస్తూ ఉండే అంధకారం లాంటి అంధకారం కాదది. అలాగే మనిషి యొక్క మస్తిష్కం కూడా అంతే, అర్థం చేసుకోలేరు. నాకు బాగా అర్థం అయిపోయింది, ఇతను నాకు బాగా అర్థం. రాంగ్, అది టోటల్గా రాంగ్, అజ్ఞానం అది. సో కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అవన్నీ కూడా బయటకు పోయినవో, నశించినవో, ఆటోమేటిక్గా మనసులోకి వచ్చేది ఏంటంటే శాంతి ఆనందము. శాంతి ఆనందం అనేవి ఏమిటి? ఆత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్. మనం ఎప్పుడు కూడా మెడిటేషన్లో ఈ ఎఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను, రైట్? ఆత్మ యొక్క నిజమైన లక్షణాలు, రియాలిటీ ఏంటి? అవ్యాజమైన ప్రేమ, శాంతి, అలాగే చిదానంద స్థితి. సో అప్పుడు ఏమవుతుందంటే, అది కేవలము అప్పుడు శరీరము నుంచి అన్ని 7 శరీరాలు ఎలా అవుతాయి మనకు, అదే సెట్
సెట్టింగ్ ఉంటుంది. ఏం సెట్టింగ్? శాంతి ఆనందం అనేదే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనం ఆపుదామండి. సో మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. సుఖాసీనులకండి మాస్టర్స్.